Hello cuties, welcome to PW Telugu. This is Madhuri Vennu, your biology mentor, and మీ లైవ్ క్లాసెస్ అన్ని కూడా డెఫినెట్లీ మిస్ అవుతున్నాను నాన్న. సో మెంటార్ అనేసి అందమే కాదు, ఫైనల్ మూమెంట్ లో అక్క నేను బైపీసీ తీసుకుంటున్నాను, నాకు ఇప్పుడు అందరూ డిస్కరేజ్ చేస్తున్నారు, బైపీసీ తీసుకుంటే ఆపర్చునిటీస్ ఏమి ఉండవంటున్నారు అనేసి చాలా మెసేజెస్ వస్తున్నాయి. సో మీ అందరి కోసం కూడా బైపీసీ తీసుకుంటే ఇప్పుడు ఓన్లీ ఎంబీబీఎస్ కాకుండా వేరే అదర్ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఏముంటాయి అవన్నీ కూడా నేను రోడ్ మ్యాప్ చూపిస్తున్నాను. అండ్ ఎవరైతే డాక్టర్ అవ్వాలి అనుకుంటున్నారో ఎలా అవ్వాలి కూడా బైపీసీ తీసుకుంటే అదంతా కూడా చెప్తాను నాన్న. అండ్ డిస్క్లైమర్ ఏంటి అంటే ఈ వీడియో ఓన్లీ బైపీసీ తీసుకునే వాళ్ళు మాత్రమే చూడండి నాన్న. ఎంపీసీ తీసుకునే వాళ్ళు అయితే ఇది స్కిప్ చేయొచ్చు. బట్ ఎవరైతే ఇంకా డైలమాలో ఉన్నారో ఎంపీసీ ఆర్ బైపీసీ అనేసి, లేదు అంటే మీ వాళ్ళందరూ చెప్తూ ఉంటారు కదా, అరే బైపీసీ తీసుకుంటే ఏంట్రా జస్ట్ మెడికల్ షాప్ దిక్కు, లేదు అంటే డాక్టర్ అవ్వకపోతే ఇంకా అంతే లైఫ్ అనేసి అంటూ ఉంటారు కదా. సో అట్లా కాదు, బైపీసీ తీసుకున్నా కానీ మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. సో ఇందులో ఏమేమి ఆపర్చునిటీస్ ఉంటాయో తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి నాన్న. సో బిఫోర్ స్టార్టింగ్ నేను ఒక చిన్న స్టోరీ చెప్పాలి అనుకుంటున్నాను. బ్యాక్ ఇన్ 2016 ఒక అమ్మాయి బైపీసీ తీసుకొని డాక్టర్ అవుదాం అనేసి బైపీసీ జాయిన్ అయింది. బట్ ఆఫ్టర్ జాయినింగ్ ఆ అమ్మాయికి అర్థమైంది తను డాక్టర్ కాకుండా ఇంకేదో చేయాలి అనుకుంటుంది, అందరిలాగా డాక్టర్ అవ్వాలి అనుకోవట్లేదు. అండ్ ఆ అమ్మాయికి మెచ్యూరిటీ వచ్చి డాక్టర్ అంటే చాలా లైఫ్ తోటి డీల్ చేయాలి కదా, సో దానికి సెన్సిటివ్ ఏమో అమ్మాయి అనేసి అనుకొని సో డాక్టర్ చేయలేదు. బట్ దాని తర్వాత ఏం తీసుకోవాలి ఇంటర్లో అనేసి అమ్మాయికి నో క్లూ, చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. సో ఇంటర్నెట్ లో వెతికి 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 బయోటెక్నాలజీ సెలెక్ట్ చేసుకుంది. సో బయోటెక్నాలజీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత తనంతలో తను వెతుక్కొని వెళ్ళి బయో ఇన్ఫర్మాటిక్స్ అనేసి, మెడికల్ కోడింగ్ అనేసి, అండ్ దాని తర్వాత ఇవన్నీ కోర్సెస్ చేసి ఫైనల్ గా ఒక టీచర్ లాగా సెటిల్ అయింది నాన్న. ఆ అమ్మాయే నేను. సో ఈ జర్నీ ఇట్ వాజంట్ ఈజీ. నాకు చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు. అసలు బైపీసీ తర్వాత బయోటెక్నాలజీ ఉంటుంది అనేసి కూడా నాకు తెలియలేకుండే అప్పుడు. బట్ ఐ ఎక్స్ప్లోర్డ్ ఇట్. బట్ మీకు ఇట్లా సిచ్యువేషన్ రావద్దు, మీకు అంత డిఫికల్టీ రావద్దు అని చెప్పేసి బైపీసీ తర్వాత ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేస్తాను. సో కంప్లీట్ గా బేసిక్ గా మీకు రోడ్ మ్యాప్ అన్నది ఇచ్చేస్తాను అన్నమాట. సో 10th అవ్వగానే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒకళ్ళు ఒక్కటి చెప్తారు, ఇంకొకటి చెప్తారు, మమ్మీ ఒకటి అంటది, డాడీ ఒకటి అంటారు, అక్క ఆర్ అన్న ఉంటే వాళ్ళు ఒకటి చెప్తారు, లేదు అవన్నీ కాదు మా ఫ్రెండ్ ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా అనేసి మీకు అనిపిస్తుంది. సో ఇవన్నిటిని దాటుకొని మీరు ఇప్పుడు కరెక్ట్ డెసిజన్ తీసుకునే టైం నాన్న. సో ఇప్పుడు కొంచెం రాంగ్ డెసిజన్ తీసుకున్నా కానీ లైఫ్ అంతా రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది. సో అందుకనేసి కొంచెం జాగ్రత్తగా ఉండి ఏ కోర్స్ తీసుకుంటే బెటర్, ఎంపీసీనా బైపీసీనా అనేసి పర్ఫెక్ట్ గా ఆలోచించి తీసుకోండి నాన్న. అండ్ మీకు అప్పట్లాగా కాకుండా ఇంటర్నెట్ అన్నది చాలా హ్యాండీగా ఉంది. అంటే మీకు ఏది కావాలన్నా చిటికెలో ఒక్క సర్చ్ లో దాని ఆన్సర్ దొరికిపోతుంది. సో మీరు ఏ కోర్స్ తీసుకున్నా కానీ ఒక 5 years 10 years తర్వాత దాని డిమాండ్ ఎలా ఉంటుంది అనేసి డెఫినెట్లీ స్కోప్ తెలుసుకొని జాయిన్ అవ్వండి నాన్న. అండ్ ఆల్సో కెరియర్ ఆపర్చునిటీస్ ఏముంటాయి ఆ కోర్స్ తీసుకుంటే అనేసి కంపల్సరీ తెలుసుకొని జాయిన్ అవ్వండి. ఏదో ఎవరో చెప్పారో అనేసో ఎవరో ఉన్నారు అనేసో కోర్స్ తీసుకుంటే లైఫ్ అంతా రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది. ఆ పొజిషన్ నా క్యూటీస్ కి రాకూడదు అనేసి ఇది చేస్తున్నాను. సో బైపీసీ తీసుకుంటే నాన్న 2 years బైపీసీ కోర్స్ ఇంటర్మీడియట్ ఉంటుంది, ఫైన్. సో ఇంటర్ తర్వాత మీరు డాక్టర్ అవ్వాలి, నేను ఖచ్చితంగా డాక్టర్ అవ్వాలి అనేసి అనుకున్న వాళ్ళు నీట్ క్రాక్ చేయాలి అంటే ఫ్రమ్ day 1 ఇంటర్మీడియట్ day 1 నుంచి మీ ప్రిపరేషన్ అన్నది స్టార్ట్ చేయాలి. సో అప్పుడైతేనే మీకు డాక్టర్ అవ్వగలుగుతారు. ఎందుకు అంటే డాక్టర్ కోర్స్ నీట్ ఎంట్రన్స్ అన్నది క్రాక్ చేయాల్సి ఉంటుంది. దానికి 20 లక్షలు మినిమం రాస్తే దానిలో మీకు ఉండే సీట్స్ ఎంతనన్నా ఆల్ ఓవర్ ఇండియాలో 1,00,000 సీట్స్ కూడా ఉండవు, బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కలిపితే. సో ఎంత కాంపిటీషన్ ఉందో మీరే అనలైజ్ చేసుకోండి. సో కంపల్సరీగా మీరు day 1 నుంచి మంచిగా అయితే ప్రిపరేషన్ చేస్తే డెఫినెట్లీ పాసిబుల్ ఏనా మీరు డాక్టర్ సీట్ కొట్టచ్చు. బట్ మంచిగా ప్రిపరేషన్ అన్నది ప్రాపర్ గా ఉంటే డెఫినెట్లీ డాక్టర్ సీట్ కొట్టచ్చు. బట్ డాక్టరే కాకుండా అదర్ ఆపర్చునిటీస్ ఏముంటాయి నాన్న మీకు బైపీసీ తీసుకున్నట్లయితే మీకు ఎంబీబీఎస్ ఒక 5.5 years ఉంటుంది. అంటే 5 years ఉండి ఇంటర్న్షిప్ ఉంటుంది అదంతా.
ఎంబీబీఎస్ఏ కాకుండా మీకు డెంటల్ డాక్టర్ అవ్వాలి అంటే బీడిఎస్ కోర్స్ ఉంటుంది నాన్న. సో బీడిఎస్ కాకుండా మీకు ఆయుర్వేదిక్, యునాని మెడిసిన్, హోమియోపతి అనేసి ఆయుష్ కోర్సెస్ ఉంటాయి నాన్న. సో ఆయుర్వేదిక్, హోమియోపతి ఇప్పుడు మీరు చూసినట్లయితే ఆఫ్టర్ కరోనా వైరస్, ఆఫ్టర్ కోవిడ్ అటాక్ చాలా మెంబర్స్ కూడా ట్రెడిషనల్ మెడిసిన్స్ ని నమ్మడం మళ్ళీ స్టార్ట్ చేశారు. అండ్ ఆల్సో అలోపతిలో తగ్గని యొక్క డిసీజెస్ లైక్ మైగ్రేన్ కానీ ఇంకా ఏదైనా మంచి పెద్ద పెద్ద డిసీజెస్ కూడా అలోపతిలో తగ్గనివి మీకు హోమియోపతి తోటి, ఆయుర్వేదిక్ తోటి తగ్గుతున్నాయి. సో జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి, అక్కడ స్కోప్ పెరుగుతుంది. సో డిమాండ్ పెరిగితే ఆపర్చునిటీ ఆబ్వియస్లీ పెరుగుతుంది కదా. సో అలా అన్నమాట. సో అది కూడా మీరు కోర్స్ చేయొచ్చు, మంచి ఆపర్చునిటీ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఒక ఆపరేషన్ థియేటర్ లో చూసుకుంటే డాక్టర్ ఒక్కరే ఉంటే ఆపరేషన్ చేయగలుగుతారా? లేదు. నర్స్ కావాలి, రేడియాలజిస్ట్ కావాలి, మైక్రోబయాలజిస్ట్ కావాలి, బయోటెక్నాలజిస్ట్ కావాలి, ల్యాబ్ టెక్నీషియన్ కావాలి. వీళ్ళందరూ కూడా ఎవరు నానా? బైపీసీ స్టూడెంట్సే కదా. అంటే ఏంటి, బైపీసీ తీసుకుంటే నాట్ ఓన్లీ డాక్టర్, ఇంకా ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో పారామెడికల్ కోర్సెస్ ఉంటాయి నాన్న. మీకు పారామెడికల్ కోర్సెస్ లో అనస్థీషియా, రేడియాలజిస్ట్ అయితే మీకు మంత్లీ 1.5 lakhs, మంత్లీ 2 lakhs అట్లా ఎర్న్ చేస్తారు. సో అట్లా మీరు ఏదైనా ఒక స్కిల్ తీసుకొని ఆ స్కిల్లో మీరు పర్ఫెక్ట్ అయిపోవచ్చు. అండ్ ఇప్పుడు ఏఐ వచ్చింది అనేసి జాబ్స్ పోతాయి అనేసి అలా ఏముండదు. హెల్త్ కేర్ లో ఎన్ని ఏఐలు వచ్చినా కానీ మనుషులు లేనిది ఏది జరగదు. సో మనుషులు ఉండాల్సిందే. ఇప్పుడు ఏఐ వచ్చి రోబోట్ ఒకవేళ ఆపరేషన్ చేసినా కానీ ఆ రోబోట్ కరెక్ట్ గా ఉందా, ఎట్లా వర్క్ చేస్తుంది, అదంతా చూడడానికి కూడా ఒక మనిషే కావాలి కదా. సో హెల్త్ కేర్ ఆల్వేస్ బూమింగ్ ఫీల్డ్ నాన్న. సో బైపీసీలో ఆపర్చునిటీస్ లేవు అంటూ ఏది ఉండదు. కంపల్సరీ ఈ బైపీసీ తీసుకున్న వాళ్ళు హెల్త్ కేరే కాకుండా ఇప్పుడు మీకు న్యూట్రిషన్ లో సెటిల్ అవ్వచ్చు. బిఎస్సి అనేసి డిగ్రీస్ ఉంటాయి నాన్న, 3 year డిగ్రీస్. ఆ 3 years డిగ్రీస్ లో మీరు మైక్రోబయాలజిస్ట్ అనేసి ఉంటారు. సో మైక్రోబయాలజీ తీసుకోవచ్చు. లేదు అంటే లైక్ మైక్రోబయాలజిస్ట్ ఏం చేస్తారు నాన్న, ఒక డిసీజ్ వస్తే ఆ డిసీజ్ ఎందువలన వచ్చింది, ఏ ఆర్గానిజం వలన వచ్చింది అనేసి కనుక్కుంటారు. జెనెటిక్స్ తీసుకోవచ్చు నాన్న, జెనెటిక్స్, బిఎస్సి జెనెటిక్స్. జెనెటిక్స్ తీసుకుంటే ఎంత ఇంట్రెస్టింగ్ అంటే లైక్ ఇప్పుడు డిఎన్ఏస్ తోటి వర్క్ చేస్తారు. ఒక బేబీ పుట్టేటప్పుడు హెల్దీగా పుడుతుందా లేదా అనేసి స్క్రీనింగ్ టెస్ట్లు చేస్తారు. సో ఇట్లా జెనెటిక్స్ తీసుకొని ఇవన్నీ కూడా సొసైటీకి హెల్ప్ఫుల్ అయ్యే వర్క్స్ చేయొచ్చు. అండ్ ఆల్సో బయోటెక్నాలజీ తీసుకుంటే అయితే వావ్, మోస్ట్ ఇంట్రెస్టింగ్. నేను అయితే ఫుల్ టు ఎంజాయ్ చేశా బయోటెక్నాలజీ చేసేప్పుడు. ఒకళ్ళి బ్లడ్ లో నుంచి, లైవ్ బ్లడ్ లో నుంచి డిఎన్ఏ తీసి దానిలో నుంచి జీన్స్ పైన వర్క్ చేసాము. అండ్ అదే కాకుండా ఇప్పుడు ప్రోటీన్స్ ఉంటాయి కదా, సో ప్రోటీన్స్ తో వర్క్ చేసాము. టిష్యూ కల్చర్, సో టిష్యూ కల్చర్ తోటి ఒక కొత్త ప్లాంట్స్ ని డెవలప్ చేసాము. బయోప్లాస్టిక్స్ చేసాము. ఎన్ని ప్రాజెక్ట్స్ చేసాము అసలు. సో ఆపర్చునిటీస్ అన్నది వైడ్. అండ్ ఎవరికైనా బిజినెస్ చేయాలి అని ఉంటే బయోటెక్నాలజీ చేసుకొని బయో ఆంటర్ప్రిన్యూర్షిప్ నేర్చుకోవచ్చు నాన్న. సో అది కూడా వెరీ నైస్ ఆపర్చునిటీ అన్నమాట. సో అది కూడా మీకు ఒక మంచి ఆపర్చునిటీ. సో అది చూడండి నాన్న. అది కాకుండా మీకు బిఎస్సిలో ఇప్పుడు సిఐడి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మూవీస్ లో చూసుకున్నట్లయితే సిఐడి వాళ్ళు ఇప్పుడు ఏంటి నాన్న, ఇప్పుడు ఒక ఫాదర్ ఉన్నారు అనుకోండి, ఆ బేబీ దొరకలేదు అనుకోండి, ఆ బేబీ వాళ్ళ ఫాదర్ ఎవరు, అండ్ లేదు అంటే ఎవరైనా క్రైమ్ సీన్ ఉందనుకోండి, ఎవరు క్రైమ్ చేశారు, ఎక్కడ క్రైమ్ చేశారు, అవన్నీ కూడా తెలుసుకునేది దేని వల్ల నాన్న, ఫారెన్సిక్ సైన్స్ చేసిన వాళ్ళే కనుక్కుంటారు కదా. సో ఇట్లా ఫారెన్సిక్ సైన్స్ కూడా చేయొచ్చు. లేదు అంటే ఫార్మసీ సైడ్ వెళ్ళాలి అంటే బి ఫార్మసీనే కాకుండా డైరెక్ట్ మీకు ఫార్మ్ డి అనేసి ఒక కోర్స్ ఉంటుంది నాన్న. 5 years కోర్సు, మీకు డాక్టరేట్ వచ్చేస్తుంది. ఇంటర్ తర్వాత 5 years చేసేస్తే డాక్టరేట్ వచ్చేస్తుంది మీకు. సో మీరు ఫార్మకాలజిస్ట్ అయ్యేసి సైంటిస్ట్ లెవెల్లో మీరు ఒక కొత్త కొత్త డ్రగ్స్ ని కనిపెట్టచ్చు అనమాట. సో ఆ లెవెల్లో మీకు మంచి పొజిషన్ వస్తుంది. సో ఇదంతా కూడా రోడ్ మ్యాప్ ఎలా ఉంటుంది నాన్న, మీకు బైపీసీలో ఒక్క నీటే కాకుండా, ఒక్క ఎంబీబీఎస్ఏ కాకుండా ఇన్ని వైడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ ఆపర్చునిటీస్ మీకు అవేర్నెస్ కోసం అనేసి చేస్తున్నాను. సో బైపీసీ తీసుకుంటే మాకు మెడికల్ షాపే దిక్కు అనేసి అనుకోకండి. సో బైపీసీ తీసుకున్నా కానీ మీరు మంచి పొజిషన్ లో ఉండొచ్చు. సో ఇండియాలో మనకి ఫార్మా కోర్సెస్ కానీ, ఇప్పుడు లైఫ్ సైన్సెస్ కోర్సెస్ కానీ, హెల్త్ కేర్ కోర్సెస్ కానీ ఇవన్నీ కూడా బూమింగ్ అన్నమాట. అంటే ఇప్పటి నుంచి ఒక 5 years తీసుకున్నా, 10 years తీసుకున్నా కానీ గ్రాఫ్ అన్నది హైనే ఉంది. సో మంచి స్కోప్ ఉంది నాన్న. అండ్ అవే కాకుండా ఇప్పుడు మీకు న్యూట్రిషన్ కోర్స్ ఉంటుంది. సో న్యూట్రిషన్ తీసుకుంటే ఇప్పుడు మిల్లెట్ బేస్డ్ అనేసి, ఆర్గానిక్ బేస్డ్ అనేసి అవి ఉంటున్నాయి. సో అవన్నీ కూడా ఇప్పుడు ఒక సెలబ్రిటీని తీసుకుంటే మీరు ఆ సెలబ్రిటీ ఒక న్యూట్రిషనిస్ట్, ఒక
డయటీషియన్ చెప్పకపోతే వాటర్ కూడా తాగరు, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టరు. సో అంత డిమాండ్ ఉంది అన్నమాట. అండ్ నాట్ ఓన్లీ సెలబ్రిటీస్, ఈ మధ్య కాలంలో అందరికీ కూడా న్యూట్రిషన్ అన్నది ప్రాపర్ గా లేదు. అందరూ కూడా జిమ్లు అనేసి అదనేసి ఇదనేసి చేస్తున్నారు. సో అందరికీ కూడా డయటీషియన్ వెరీ ఇంపార్టెంట్. సో అది అక్కడ మళ్ళీ డిమాండ్ ఉంది. సో అక్కడ కూడా మీరు స్కోప్ తీసుకొని చేయొచ్చు అన్నమాట. అదే కాకుండా మీకు అగ్రికల్చర్ అనేసి ఉంటుంది నాన్న. సో అగ్రికల్చర్ కోర్సెస్ చేస్తే ఇప్పుడు అందరూ కూడా జెన్జీ కిడ్స్ కదా, సో ఆల్సో జెన్ ఆల్ఫా కిడ్స్ కానీ ఎవరైనా ఇప్పుడు ఫార్మర్స్ అప్పటి కాలంలో ఫార్మర్స్ లాగా ఉంటున్నారా? లేదు. అప్డేటెడ్ మనం అయినప్పుడు ఫార్మర్స్ కూడా అప్డేటెడ్, అంటే మనలోనే ఫార్మర్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీస్ చూస్తూ ఉంటారు కదా. సో మీరే అగ్రికల్చర్ చేసేసి ఇప్పుడు డ్రోన్స్ నుంచి ఫర్టిలైజర్స్ వేస్తూ ఉంటారు, అలాంటివి ఏదైనా కొత్తగా కనిపెట్టచ్చు. సో అగ్రికల్చర్ చేస్తే మన ఇండియాలో అగ్రికల్చర్ ఫీల్డ్ ని కూడా మీరు డెవలప్ చేయొచ్చు. గవర్నమెంట్ నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంటుంది. అండ్ స్టార్టప్స్ పెట్టాలి అంటే ఈజీగా ఫండింగ్ వస్తుంది. సో ఇట్లా మీకు అగ్రికల్చర్ కూడా మంచి స్కోప్ ఉంటుంది అన్నమాట. ఓకేనా? అండ్ అదే కాకుండా మీకు ఫిజియోథెరపీ ఉంటుంది, పారామెడికల్ కోర్సెస్ లో నర్సింగ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఉంటాయి నాన్న. అది కాకుండా మీరు ఎక్స్రే పర్టికులర్ గా ఒక స్కిల్ పర్టికులర్ గా డెవలప్ చేసుకోవాలి అంటే ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ దానికి రిలేటెడ్ గా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మంచి ప్రొఫెషన్స్ ఉన్నాయి నాన్న. సో ఇదన్నీ కూడా ఆపర్చునిటీస్ విత్ ఇయర్స్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను. అండ్ ఈ పీడిఎఫ్ మీకు కావాలి అంటే వాట్సాప్ లో ఉంటుంది, వాట్సాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. బట్ నాకు చాలా మెంబర్స్ ఏం మెసేజ్ చేశారు నాన్న, ఇంకా నాకు ఎంపీసీనా బైపీసీనా అని అర్థం కావట్లేదు, 90% ఎంపీసీనే తీసుకుందాం అనుకుంటున్నాము, బట్ ఎంపీసీలో జేఈ క్రాక్ చేయడం పాసిబుల్ అనేసి చాలా మెంబర్స్ మెసేజెస్ చేశారు. సో అట్లాంటి వాళ్ళకి నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను నాన్న, ఎంపీసీలో జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ రెండు క్లియర్ చేయడం పాసిబులే నాన్న. బట్ మీ ప్రిపరేషన్ అన్నది ప్రాపర్ స్ట్రాటజిక్ గా స్మార్ట్ ప్రిపరేషన్ ఉండాలి. సో అట్లా సెల్ఫ్ ప్రిపరేషన్ అయితే మీకు గైడెన్స్ అన్నది ఉండదు. సో ఒక ప్రాపర్ గా గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటే డెఫినెట్లీ జేఈ మెయిన్స్ ఇంకా అడ్వాన్స్ రెండు క్లియర్ చేయొచ్చు నాన్న. సో ఇట్లా క్లియర్ చేయాలి అంటే మా దగ్గర కూడా మీకు ఇది ఆపర్చునిటీ చెప్తున్నాను, కొనండి ఈ కోర్స్ అని చెప్పట్లేను, బట్ ఇది ఉంది అనేసి అవేర్నెస్ కోసం చెప్తున్నాను. అర్జున జేఈ అనేసి ఒక కోర్స్ ఉంది నాన్న, ఇప్పటికే చాలా మెంబర్స్ ఎన్రోల్ అయ్యారు. సో వాళ్ళందరూ కూడా డెఫినెట్లీ మంచిగా జేఈ అడ్వాన్స్ క్రాక్ చేస్తారన్న నమ్మకం నాకు ఉంది. సో ఇందులో ఏం చెప్తారంటే లైవ్ లెక్చర్స్ చెప్తారు, దాని నోట్స్ ఇస్తారు, అండ్ డిపిపిస్ అనేసి డైలీ ప్రాక్టీస్ పేపర్స్ ఉంటాయి నాన్న. ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తేనే ఇప్పుడు మనకి జేఈ మెయిన్స్ అడ్వాన్స్ ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇందులో నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. సో ఎవ్రీ 1 మార్క్ కూడా వెరీ ఇంపార్టెంట్. నీకు 1 మార్క్ డిఫరెన్స్ వచ్చినా కానీ థౌజండ్స్ లో నీ ర్యాంక్ పడిపోతుంది. సో ప్రతి ఒక్క మార్క్ ఇంపార్టెంట్ ఇక్కడ కాబట్టి డైలీ ప్రాక్టీస్ చేస్తేనే, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తేనే అక్కడ మీకు మంచి స్కోర్ వస్తుంది అన్నమాట. సో అట్లా డిపిపిస్ అనేసి డైలీ ప్రాక్టీస్ పేపర్స్ చేయిస్తారు, రెగ్యులర్ టెస్ట్లు పెట్టేసి అనలైజ్ చేసి రిజల్ట్ అనాలిసిస్ మీకే ప్రొజెక్ట్ చేస్తారు, ఎలా ఉంది మీ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది అనేసి. అండ్ పీవైక్యూస్ అన్ని కూడా ప్రాక్టీస్ చేయిస్తారు నాన్న. సో ఎవ్రీ ఇయర్ ఇది ట్వైస్ జరుగుతుంది, అంటే ఎన్ని పీవైక్యూస్ ఉంటాయి అవన్నీ కూడా మీకు డిఫరెంట్ డిఫికల్టీ లెవెల్స్ లో మీకు ఇది ప్రాక్టీస్ చేయిస్తారు నాన్న. అండ్ ఇవన్నీ కాకుండా లాస్ట్ మినిట్ లో మీకు క్విక్ గా రివిజన్ చేయడానికి మైండ్ మ్యాప్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ రిమెంబర్ చేయొచ్చు, దీంతో నిమోనిక్స్ ఉంటాయి ఇందులో, అండ్ షార్ట్ నోట్స్ ఉంటుంది ఆబ్వియస్లీ. సో ఇవన్నీ ఆపర్చునిటీస్ మీకు జేఈలో ఉంది, అర్జున జేఈ బ్యాచ్ లో ఉంది నాన్న. ఈ బ్యాచ్ జస్ట్ మీకు 5499 నాన్న. సో ఇది మొత్తం మీకు కోర్స్ మొత్తం కలిపినానా. సో ఇందులో కూడా మీకు ఇంకొక అడ్వాంటేజ్ కావాలి అనేసి అంటే, నాకు తెలుసు మనీ అంటే అసలు చాలా ఇంపార్టెంట్ అనేసి, బయట కాలేజెస్లో ల్యాక్స్ ఉంటున్నాయి కదా, అలా కాకుండా ఇక్కడ జస్ట్ 5000లో మనకి 5500లో మనకి ఓవరాల్ కోర్సు విత్ గ్యారంటీ సీట్ మనకి వచ్చే విధంగా మనకి ప్రిపరేషన్ అన్నది ఉంటుంది కదా. అండ్ అందులోనూ 500 ఆఫ్ కావాలి అంటే ఈ కూపన్ కోడ్ యూస్ చేయండి నాన్న, 500 ఆఫ్ అవుతుంది, 5000కి కోర్స్ వచ్చేస్తుంది. సో ఇంకా ఎవరైనా తీసుకోకపోతే తీసేసుకోండి. ఇంకా ఎన్రోల్మెంట్స్ అన్నవి క్లోజ్ అయ్యే టైం దగ్గర పడుతుంది కాబట్టి కొంచెం త్వరగా డెసిషన్ తీసుకొని ఎంపీసీ తీసుకునే వాళ్ళు ఉంటే, లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి షేర్ చేయండి. ఈ ఆపర్చునిటీ గురించి డెఫినెట్లీ మంచి యూస్ఫుల్ ఉంటుంది నాన్న. మేము ఎలా టీచ్ చేస్తామో మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో అదే విధంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ అయితే ఉంటుంది. సో ఇది నాన్న నేను చెప్పాలి అనుకుంటున్నది. అండ్ బైపీసీ రోడ్ మ్యాప్ పీడిఎఫ్ కావాలి అంటే పీడిఎఫ్ వాట్సాప్లో ఉంటుంది, వాట్సాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆల్ ది బెస్ట్ నాన్న, గుడ్ లక్, మీ లైఫ్లో గ్రేట్ హైట్స్కి వెళ్ళాలి అనేసి హార్ట్ఫుల్గా విష్ చేస్తున్నాను. దిస్ ఇస్ మాధురి వెన్ను సైనింగ్ ఆఫ్. ఇంకా ఏమైనా కెరియర్ గైడెన్స్ గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే, ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. సో దట్ నెక్స్ట్ వీడియోలో అది మీ ముందు పెట్టేస్తాము ఆ ఇన్ఫర్మేషన్.
అన్నది. సో గుడ్ లక్ నాన్న, ఆల్ ది బెస్ట్, బాయ్.